తెలంగాణలో గుజరాత్ వాళ్ళు ఉన్నారు, గుజరాత్లో తెలంగాణ ఉన్నారు, కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. ఇది నాకు అనిపించిన విధంగా కరెక్ట్ కాదనిపిస్తుంది. సో మార్వాడి గో బ్యాక్ అంటాం ఈరోజు, సరే ఇంకో ఏదైనా క్యాస్ట్ ని రేపు ఇంకో అది అలా అనడం కాకుండా ఇలా నకిలీ వస్తువుల్ని ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళని రెక్టిఫై చేసి వాళ్ళపై గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకొని అలా ఎవరైనా చేస్తున్న వాళ్ళకి శిక్ష పడేలా చేయడం అనేది సమన్వయం. మార్వాడి గో బ్యాక్ ఇంకొకటో కాదు. సరే ఎవరో మొన్న న్యూస్ ఛానల్లో ఆయన అరే తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మార్వాడి వాళ్ళు మార్నింగ్ 6కి వచ్చి వాళ్ళు 7 కల్లా పూజ చేసుకొని షాప్ తెరుచుకొని కూర్చుంటున్నారు, సో దట్స్ వై దే విల్ గెట్ మోర్ ప్రాఫిట్ ఏదో సంథింగ్ అని. అండ్ అదే తెలంగాణ వాళ్ళు 1000 రూపీస్ వస్తే చాలు తాగి ఎక్కడో ఇది అట్లాంటివి తప్పు. అట్లాంటివి వాళ్ళు మాట్లాడే లేదు. ఎక్కడ ఏ ప్రాంతంలో వాళ్ళకి ఉన్న కల్చర్ ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు, అంతేగాని ఇది కరెక్ట్ ఇది తప్పు ఇలా చేస్తారు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అనడం ఎవరికి హక్కు లేదు. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు కేరళ వాళ్ళు ఉన్నారు, మన తెలంగాణలోనే అన్ని హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా కొన్ని రెస్టారెంట్లు అండ్ బార్లు ఇంకా కొన్ని హోటల్స్లో ఒడిస్సా వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. సరే వాళ్ళు పని చేస్తున్నారు కానీ వ్యాపారం చేయట్లేదు. ఇంకో రాష్ట్రం నుంచి మనకి అవసరమే, మన రాష్ట్రం నుంచి ఇంకొకరికి కూడా అవసరమే. ఈ ఏదైతే డూప్లికేటో ఇంకొకటో ఫస్ట్ కాపీ సెకండ్ కాపో ఇవి ఏదైతే అవుతున్నాయో మన భారతదేశంలో వాటిని అరికట్టడానికి మనము ప్రయత్నించాలి. ఇది నాకు అనిపించినది ఈ వీడియోలో చెబుతున్నా. ఇది నా అభిప్రాయం. నేను మార్వాడికి సపోర్ట్ చేశా, ఇంకా మన తెలంగాణ వాళ్ళకి యాంటీగా మాట్లాడినా అన్నట్టు మీరు ఎవరు థింక్ చేయకండి. వీఆర్ ఇండియన్స్, ఇండియా ఫస్ట్ తర్వాతే ఏదైనా. సో వేరే దేశాల నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళని కావాలంటే బయటికి పంపిద్దాం. హైదరాబాద్లోనే సోమాలియన్స్ వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని రెక్టిఫై చేయండి. వాళ్ళు ఎందుకు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారో అని తెలుసుకోండి, వాళ్ళు ఎందుకు ఉంటున్నారో అని తెలుసుకోండి, వాళ్ళని వాళ్ళ దేశానికి పంపిద్దాం. అలాంటివి చేయండి. అంతేగాని మార్వాడి గో బ్యాక్ ఇంకొకటి మన దేశంలోనే పక్క రాష్ట్రం వాళ్ళని గో బ్యాక్ అనుకుంటూ మనం చేసేది ఏం లేదు. సో గైస్ థ్యాంక్ యూ. ఇంతసేపు నేను చెప్పింది ఈ ఉన్న వాస్తవాలని మీ ముందు పెట్టా. మీరు కామెంట్ రూపంలో కరెక్టా తప్పా కూడా మీరే చెప్పండి. సో మన వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ముందు వస్తూ ఉంటాయి. మీ సూర్య.